పదేళ్ల బీజేపీ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల పన్నులతో ప్రధానంగా 4 అంశాలపైన దృష్టి సారించాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయంపైన ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఈ రంగాలు అభివృద్ధి సాధించకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మోసపోతే పేదలకు అందాల్సిన రిజర్వేషన్లు అందకుండా పోతాయన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు జాగో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కొరివి వేణుగోపాల్, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక 4 విషయాలని ఒక రాజ్యాలని అంశాలుగా టేకప్ చేసి కావలసిన బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ అంశాలకు సంబంధించిన అభివృద్ధిని టేకప్ చేస్తారు. ప్రధానంగా భావి భారత పౌరులకు సంబంధించిన నాణ్యమైన విద్య, ఉన్నత విద్య అనేది టేకప్ చేయాలి. అలాగే రెండోది వైద్య సేవలు, ప్రాణాలు నిలబడడానికి, ఎక్కువ కాలం బతకడానికి, నాణ్యమైన జీవితం గడపడానికి ఆరోగ్య సేవలు, మంచి ఆసుపత్రులు, మంచి పరికరాలు, మంచి డాక్టర్లని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్య సేవలు నిర్వహించడం ప్రజలకు సంబంధించి. మూడో అంశము ఉపాధి. యువత అనేది దేశానికి గుండెకాయ లాంటిది. ఆ యువతకి ఉపాధి కల్పించడము, ఉద్యోగ కల్పన చేయడము అనేది ప్రభుత్వం యొక్క 3వ ప్రాధాన్యత గల ఒక బాధ్యత. 4వది దేశం మొత్తానికి తిండి పెట్టే, అట్లాగే 60% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడము, రైతుల్ని అభివృద్ధి చేయడము, రైతుల సమస్యల గురించి తగిన ముసాయిదాలు, తగిన విధానాలు ఎప్పటికప్పుడు చేయడము, సో రైతులకు సంబంధించిన ఆదాయాలు పెంచడము. ఈ 4 రాజీలేని అంశాలుగా ఏ గవర్నమెంట్ అయినా చేయాలి.